రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రోజున మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటగా ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చిలుకల తిరుపతి, నాయకులు తర్రె మనోహర్, గండి నారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 104వ జయంత్యోత్సవాలను రుద్రంగి కాంగ్రెస్ పార్టీ, రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ మరియు రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరియు జిల్లా కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంతకుముందు ఇందిరాగాంధీ చేసిన సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ, ఎందుకంటే మహానీయుల చరిత్రను తెలుసుకొని స్మరించుకున్నప్పుడే రాబోయే తరంలో మనం చేసే కార్యక్రమాలకు పునాదిగా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయంగా భావిస్తూ, ఎందుకంటే వారు చేసిన సేవలను ఇప్పుడున్న ప్రభుత్వాలు చేస్తున్న పనుల విధానాన్ని ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తారు. ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఇందిరాగాంధీ ఆశయాన్ని కొనసాగించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తాం. ఈరోజు స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరా చౌక్లో ఇందిరమ్మ విగ్రహం వద్ద మరి 104వ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనవైభవంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో మరి పార్టీ అధ్యక్షులైతేనేమి, మండలాధ్యక్షులైతే, గ్రామ సర్పంచ్ మరి కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఇందిరాగాంధీ గారి యొక్క జయంతిని 104వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. పండ్ల పంపిణీ కూడా ఇప్పుడే చేస్తాం. ఈ సందర్భంగా మరి ఆమె యొక్క ఆశయాలు మనందరం సాధించడానికి ముందుండాలి. గరీబ్ హఠావో నినాదంతో ముందుకొచ్చి మన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత కేవలం ఇందిరమ్మకే దక్కుతుంది.